హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వర్క్ ఛానల్. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ని మనం ఎలా స్టిచ్ చేసుకోవాలనేది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకోవాలి. మిడిల్ డాట్ని ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, లేదా 2 టైమ్స్ అయినా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి. మనకి సైడ్ జాయింట్స్ కానీ లేదా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తక్కువ వస్తే ఏం చేయాలనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇప్పుడు ఈ విధంగా క్రాస్గా మెజర్మెంట్ తీసుకోవాలి. డాట్స్ని ఎప్పుడు కూడా ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి, మనకి కుట్లు ఊడిపోకుండా ఉంటుంది. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా 3వ డాట్ వేసుకోవాలి. మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు షేప్ పట్టి తీసుకోవాలి. ఇప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా 3.5 ఇంచ్ పొడవు ఉండేది తీసుకోవాలి. షేప్ పట్టిని నేను వేరే కలర్ని కట్ చేస్తున్నాను. షేప్ పట్టిని మనం వేరే ఏ కలర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, కనిపించదు బయటికి. మనకి 2 ఈక్వల్గా ఉండే విధంగా చూసుకొని ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి చుట్టూరు కూడా. మన బ్లౌజ్ కటింగ్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రిన్సెస్ కట్ బ్లౌజెస్ కానీ, కటోరీ కానీ, బోట్ నెక్ ఇవన్నీ కూడా మనకి సెకండ్ ఛానల్ కూడా ఉన్నాయి. ఒకవేళ కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా విజిట్ చేయండి. మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి కూడా వేసుకోవచ్చు. మనకి ఖర్చు అనేది కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఓపెన్ సైడ్ ఇప్పుడు కూడా పైన 3.5 ఉంచుకొని మనం ఎక్స్ట్రా క్లాత్ పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. 2 ఈక్వల్గా ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా కలర్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. ఫోల్డింగ్ చేసుకోండి కరెక్ట్గా. ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని ఎక్స్ట్రా కలర్ చూసుకోండి, బయటికి కనిపించకుండా నీట్గా స్టిచ్ చేసుకోవాలి. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి వీడియోస్ని. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే మీకు ప్రతిదీ కూడా నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ మీకు. ఇప్పుడు ఎక్స్ట్రా కలర్స్ అవి ఉంటే కట్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా కలర్స్ అవి కనిపించకుండా మనకి కరెక్ట్గా విధంగా స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని 2 ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. షేప్ జాయింట్ చేసినప్పుడు ఎప్పుడు కూడా 2 లైన్స్ వేసుకోవాలి. అదే మీరు ఇన్విజిబుల్ వేసినట్లయితే సింగిల్ లేయర్ మీద స్టిచ్ చేసుకోవాలి. లాస్ట్ వీడియోలో ఉంది, ఒకవేళ ఆ వీడియో చూడలేని వాళ్ళు ఉంటే చూడండి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా 2 కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకు ఒకసారి 2 ఫ్రంట్ పార్ట్స్ కూడా చెక్ చేసుకోండి, కరెక్ట్గా సరిపోతున్నాయి లేదో చూసుకోవాలి. మీకు ఎక్స్ట్రా అనిపిస్తే మీరు ఓపెన్ సైడ్ మనకి డాట్స్ దగ్గర కానీ షేప్ దగ్గర కానీ కొంచెం వెడల్పు వేసుకోవాలి. మనం ఈ విధంగా పైనుంచి అయినా వేసుకోవచ్చు, లేదా కింద నుంచి అయినా మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఈ విధంగా మనకి తాళి పట్టి వైపు కాబట్టి ఈ విధంగా స్టిచ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా పట్టి వస్తుంది కాబట్టి. తాళి పట్టికి ఇప్పుడు కూడా స్ట్రైట్గానే స్టిచ్ చేసుకోవాలి. ఇంకా ఎక్స్ట్రా క్లాత్ ఉంటే పైకి ఫోల్డింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వెనక్కి తిప్పుకొని ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఈ విధంగా మనకి పైకి వచ్చే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ముందుకు చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఎక్స్ట్రా అంతా కూడా మన స్టిచ్చింగ్ పాయింట్ వరకు కూడా ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద వరకు కూడా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి. ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కింద కూడా ఫోల్డింగ్ చేసుకోండి, మనకు నీట్గా ఉంటుంది. ఇప్పుడు తాళ్ళు వేసే మిడిల్ పాయింట్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి తాళ్ళ దగ్గర ఊడిపోకుండా ఉంటుంది తాళ్ళు వేసినప్పుడు.
ఈ విధంగా మనం 2 ఫ్రంట్ పార్ట్స్ ఒకసారి చూసుకోండి. మీకు ఎక్స్ట్రా అనిపిస్తే పైన కొంచెం కట్ చేసుకోండి. ఇప్పుడు క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా మనం క్రాస్గా కట్ చేసుకోవాలి. మెడ భాగానికి మెడ ముక్కలు రెండు కూడా జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం జాయింట్ చేసుకోవాలి క్రాస్గా. ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. ఎంత సన్నగా స్టిచ్ చేస్తే మెడ భాగానికి అంత నీట్గా వస్తుంది. ఇప్పుడు మెడ చుట్టూరు కూడా ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ రౌండ్ తిరిగే దగ్గర ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి లాంగ్ ఫ్రాక్స్ కానీ లేదా కిడ్స్ ఫ్రాక్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి, నెక్ డిజైన్స్ కానీ. ఒకవేళ మీరు మా ఛానల్ కొత్తగా చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది, వాటి డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, విజిట్ చేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా పైకి పెట్టుకుని పైనుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు కట్ చేసుకున్న తర్వాత మనకి హెమ్మింగ్ వర్క్ చేసుకోవడానికి చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎక్స్ట్రా అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకోవాలి. మనం లాంగ్ స్టిచ్ వేసుకొని ఈ విధంగా స్టిచ్ చేసుకోండి. అసలు రాదు అనుకునే వాళ్ళు మన చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ విప్పేసుకోవచ్చు. మనకి చాలా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ కూడా మనం షోల్డర్స్ రెండు ఈక్వల్గా జాయింట్ చేసుకోవాలి. జాయింట్ చేసినప్పుడు ఎండింగ్ స్టార్టింగ్ కూడా మనం రఫ్ చేసుకోవాలి. 2 టైమ్స్ మాత్రం షోల్డర్స్ రెండు జాయింట్ చేసుకోవాలి. ఈ విధంగా 2 సైడ్స్ కూడా మనం జాయింట్ అనేది 2 సైడ్స్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి స్టార్టింగ్ కూడా, ఎందుకంటే షోల్డర్స్ కుట్లు ఉడిపోకుండా మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మన హ్యాండ్స్కి కింద క్లాత్ తక్కువైంది, అలాగే సైడ్ జాయింట్స్ కూడా క్లాత్ తక్కువైంది. ఎక్స్ట్రా క్లాత్ని జాయింట్ చేయాలి కింద కూడా లోపల ఫోల్డింగ్ కోసం. ఇప్పుడు పైనుంచి రెండు ఈక్వల్గా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కటే జాయింట్ చేసుకోవాలి. 2 సైడ్స్ కూడా జాయింట్ చేయాలి. ఈ విధంగా ఒక్కొక్కటి కూడా ఒక్కొక్క సైడ్ 2 హ్యాండ్స్కి కూడా జాయింట్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయచ్చు. మా వీడియోస్ మీకు యూజ్ అవుతుంది అనుకున్నట్లయితే ఒకవేళ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు జాయిన్ అవ్వాలి అనుకున్నట్లయితే జాయిన్ బటన్లో జాయిన్ అవ్వండి, ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. ఈ విధంగా ఒక్కొక్కటి హ్యాండ్ క్లాత్ని ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ చేసుకున్న తర్వాత పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా పైనుంచి స్టిచ్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా క్లాత్ జాయింట్ అనేది ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్కటి జాయింట్ చేసుకోవడం వల్ల మనకి టైం అనేది కూడా చాలా సింపుల్గా మనం సెట్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు, కన్ఫ్యూజ్ లేకుండా. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు ఇది ఒకసారి ట్రై చేయండి. నేను చెప్పే ప్రతి టిప్స్ మీరు ఫాలో అయినట్లయితే మీరు చాలా ఈజీగా బ్లౌజ్ స్టిచ్ చేసుకోవచ్చు, ఎటువంటి డౌట్స్ కూడా లేకుండా. ఇప్పుడు ఒక్కొక్క క్లాత్ పైన ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి.
ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కింద లైన్ అనేది ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ వేరే కలర్ని నేను జాయింట్ చేస్తాను కింద బెల్ట్ లోపల వేసుకోవడానికి, హెమ్మింగ్ వర్క్ చేయడానికి. మనకి వేరే కలర్స్ అయినా యూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మనకి లోపల ఫోల్డింగే కాబట్టి ఏదైనా తీసుకోవచ్చు. మనకి హ్యాండ్స్కి క్లాత్ తక్కువైనా సరే, లూజ్ కానీ పొడవు కానీ తక్కువైనా మనం ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు. మీకు కటింగ్లో చెప్పిన విధంగా ఇప్పుడు మన హ్యాండ్స్ స్టిచ్ చేసేటప్పుడు ఈ విధంగా జాయింట్ చేసుకోవచ్చు. ఒక 1.5 ఇంచ్ అనేది ఉంటే సరిపోతుంది. వెడల్పు స్ట్రైట్ పీస్ తీసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క క్లాత్ కూడా ఈ విధంగా జాయింట్ చేసుకోండి. ఈ విధంగా 2 హ్యాండ్స్కి కూడా మనం జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోండి, లేదా మనకి బార్డర్ అంచు వచ్చినట్లయితే అంచు అనేది మనం కుట్టవసరం లేదు. ఒక సైడు ఈ విధంగా సైడ్ ఎడ్జెస్ అనేవి కట్ చేసుకోండి స్ట్రైట్గా ఉండే విధంగా. ఇప్పుడు మనం స్ట్రైట్గా స్టిచ్ చేసుకోవాలి, 2 జాయింట్ చేసుకొని. ఇప్పుడు లేని దాని వైపు మనం బార్డర్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు ఒక సైడ్. ఇవి మనకి క్లాత్ సరిపోలేదు కాబట్టి జాయింట్ చేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్ పైన రైట్ సైడ్ వేసుకొని ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫోల్డింగ్స్ లేకుండా చూసుకొని స్టిచ్ చేసుకోండి. మనకి ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం లోపల ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. లేదా మీరు హ్యాండ్స్కి పైపింగ్ వేయాలనుకున్నట్టయితే ఇదే విధంగా కూడా వేసుకోవచ్చు. మనకి చిన్నగా లోపల ఫోల్డింగ్ చేసుకొని పైపింగ్లో కూడా వేసుకోవచ్చు ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు. లేదా నార్మల్గా హెమ్మింగ్ వర్క్ చేసుకోవచ్చు ఫోల్డింగ్ అనేది చేసుకొని. ఈ విధంగా ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. టూ హ్యాండ్స్కి కూడా మనం అదే విధంగా జాయింట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ని జాయింట్ చేయాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి లోతు వచ్చే విధంగా చూసుకోండి. ఇప్పుడు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా కరెక్ట్గా షోల్డర్ మిడిల్ పాయింట్ కటింగ్ అనేది కరెక్ట్గా షోల్డర్ మిడిల్కి రావాలి. అప్పుడే మనకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు రెండు ఈక్వల్గా చూసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు 2 లైన్స్ వేసుకోవాలి. మనకి హ్యాండ్స్ జాయింట్ చేసినప్పుడు కుట్లు ఊడిపోకుండా ఉంటుంది.
ఇప్పుడు మన హ్యాండ్స్ లూజ్ చూసుకోండి. సైడ్ జాయింట్స్ అనేది ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని మన హ్యాండ్స్ లూజ్ స్టిచ్ చేసుకోవాలి. మనం ఒకసారి నార్మల్ ఒకసారి చెక్ చేసుకోండి. ఎక్కువ వస్తే మనకి హ్యాండ్స్ లూజ్ అనేది చంక భాగం దగ్గర కొంచెం వెడల్పు వేసుకోవాలి. 2 సైడ్స్ ఫ్రంట్ బ్యాక్ కూడా మనం హ్యాండ్స్ జాయింట్ చేసే దగ్గర కొంచెం వెడల్పు వేసుకోండి. అప్పుడు మనకి కరెక్ట్గా ఈక్వల్గా సరిపోతుంది. పైనుంచి హ్యాండ్స్ నుంచి కింద నడుం దగ్గరికి ఈక్వల్గా పట్టుకొని ఇప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలి. ఒకసారి లూజ్ ఎంత అవుతుందో చూసుకోవాలి. హ్యాండ్ లూజ్ చూసుకొని ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే చంక భాగం దగ్గర కూడా లూజ్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ చూసుకోవాలి. లోతు తీసే దగ్గర నుంచి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే మనకి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో లూజ్ చూసుకోవాలి. తాళ్ళ పట్టి అయితే తాళ్ళ పట్టితో లూజ్ చూసుకోండి. ఈ విధంగా పైనుంచి ఒక మార్కింగ్ అనేది చేసుకున్నట్లయితే మనకి స్టిచ్ చేయడానికి చాలా నీట్గా వస్తుంది. సైడ్ జాయింట్స్ మనకి ఎక్కువ తక్కువ వచ్చినట్లయితే ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేయండి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. మనకి కుట్లు ఊడిపోతుంటాయి కాబట్టి ఆ విధంగా చూసుకోవాలి. ఈ విధంగా మనం పాదం వెడల్పులో 2-3 లైన్స్ వేసుకోవచ్చు. మనకి హ్యాండ్స్ దగ్గర ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి హ్యాండ్స్ దగ్గర కట్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఎక్స్ట్రా క్లాత్ మనం జాయింట్ చేసుకున్నాం కాబట్టి. రెండు వైపులా కూడా మనం హ్యాండ్స్ని అదేవిధంగా జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి ఉక్సులు పట్టి అయితే ఉక్సులు పట్టితో మెజర్మెంట్ చూసుకోండి. తాళ్ళ పట్టి అయితే తాళ్ళ పట్టితో చూసుకోవాలి. ఈ విధంగా మనకు ఒకవేళ ఎక్స్ట్రా వచ్చినట్లయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.